నోవాహు జీవితంలో నోవాహు నీతిపరుడని, నోవాహు దేవునితో నడిచిన వాడని, నోవాహు నీతిపరుడని, దేవునితో నడిచిన వాడని, తన తరములో నిందారహితుడని, దేవుని దృష్టిలో కృప పొందిన వాడని నోవాహుని గురించిన సాక్ష్యం. తన తరము వారందరిలో దేవుని ఎదుట నడవడానికి తన తరము ప్రజలందరూ కూడా దేవునికి భయపడడానికి ఇష్టపడక తమ క్రియలలో, తమ ప్రవర్తనలో, తమ జీవితంలో, తమ నడవడికలలో వారు పలుమార్లు తొలగిపోతూ దేవుని దృష్టిలో వారు నిలబడకుండా పోయినట్లుగా ఆ నోవాహు తరములోని వారందరిని బట్టి మనం ఆలోచించవచ్చు. అయితే రాత్రికాల సమయంలో నోవాహు నీతిపరుడు ఆ తరము వారిలో నుండి తన్ను ఎలా ప్రత్యేకపరుచుకున్నాడో, తన్ను ఎలా వేరు చేసుకున్నాడో, తన్ను ఎలా సపరేట్ చేసుకున్నాడో, అలాంటి చెడ్డ తరములో కూడా ఓ మంచి సాక్ష్యం, ఓ ఘనమైన పరిశుద్ధమైన సాక్ష్యం ఎలా సంపాదించుకోగలిగాడు. ఓ మంచోడు నోవాహు అనే కాదు, నోవాహు నీతిపరుడు అనే సాక్ష్యం ఉంది, నిందారహితుడనే సాక్ష్యం ఉంది, దేవునితో నడిచాడు అనే సాక్ష్యం ఉంది. ఏది? అలాంటి చెడ్డ తరములో, అలాంటి చెడ్డ కాలంలో, ఆ చెడు గాలి వీస్తున్న కాలంలో నోవాహు ఎంత పవిత్రునిగా తను తాను కాపాడుకున్నాడో చాలా అద్భుతంగా ఉంటుంది. సరే, నోవాహు సాక్ష్యంలో నోవాహు నీతిని ఎంచుకున్నాడని గడిచిన సారి మనం ధ్యానం చేశాం. నోవాహు నీతిని ఎంచుకున్నాడు. ఆ నీతి తనను సర్వకాలానికి నిలబెట్టి అనేక జనులకు, భూమి మీద ఉన్న వారందరికీ తనని ఒక కంఫర్ట్ జోన్ గా చేసింది. తనే ఒక నెమ్మదికి కారకుడయ్యాడు. భూమి మీద ఉన్న తన కాలంలో ఉన్న వారు మాత్రమే కాదు, తన తరువాతి అనేక తరాలలో వారికి కూడా నోవాహు ఒక నెమ్మదిగా కనబడుతున్నాడు. సరే, నోవాహు ఎంచుకున్న నీతి తనకు నిబ్బరమిచ్చింది. అన్ని సంవత్సరాలు, 120 సంవత్సరాలు కూడా దేవుని నీతిలో కొనసాగడానికి తను బలపరచబడ్డాడు. ఈ రాత్రి మరొక మాటను ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 6:33 యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట అది. మత్తయి సువార్త 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. యేసు ప్రభు వారు కూడా ఆయన 33.5 సంవత్సరాలు జీవించిన శరీరకాల జీవితంలో పలుమార్లు పరలోక రాజ్యం సమీపించి ఉంది, మారు మనసు పొందండి, మీ పాపముల నిమిత్తమై క్షమాపణ పొందండి అని యేసు ప్రభు వారు బోధించిన బోధన అంతటిలో కూడా పాప క్షమాపణే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఆ తరువాత ఆయన నేర్పించింది ఏంటి అంటే నీతి. దేవుని ఎదుట నడవడం, దేవుని ఎదుట ప్రవర్తించడం. యేసుప్రభు వారు ఆయన తన జీవిత సాక్ష్యంలో నుంచి మాట్లాడుతూ వచ్చారు. నా తండ్రికి వేరుగా నేనేం చేయలేను, నా తండ్రి ఎదుట ఆయనకు వ్యతిరేక్తముగా నేను నడవలేను అన్న మాటని ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. నీతి అంటే ఎవరికి వారు తప్పు లేకుండా, చెడుతనం లేకుండా, గొడవలకి పోకుండా, అల్లర్లకి పోకుండా, తమకు తాము మంచిగా ప్రవర్తించడం నీతి కాదు. లోకంలో అలాంటి మంచితనాలు కనపడొచ్చు, కానీ దేవుని ఎదుట నిందారహితముగా, దేవుని ఎదుట బై ద డివైన్ లా, దేవుని పరిశుద్ధమైన చట్టము క్రింద నడవడం నీతి. వాకింగ్ ఇన్ ద డివైన్ లా ఈజ్ రైచియస్నెస్. నీతి అంటే దేవుని ఏలుబడిలో నడవడం. నీతి అంటే దేవుని ఎదుట నడవడం. నీతి అంటే దేవుని ఎదుట నడవడం, దేవుని ఏలుబడిలో, ఆయన చట్టములో, ఆయన ఏలుబడిలో, ఆయన అధికారములో నడవడం. ఆదికాండం నోవాహు జీవితంలో మనం చూసినప్పుడు 6వ అధ్యాయంలో సమస్త శరీరులు తమ క్రియలలో అపవిత్రులైపోయి తమ మార్గమును తమకు తామే చెరిపివేసుకున్నారు. 6వ అధ్యాయము 12వ వచనం. దేవుడు భూలోకమును చూచినప్పుడు
అది చెడిపోయి ఉండెను. చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరములు భూమి మీద సమస్త శరీరులు మార్గమును తమ చెరిపివేసుకొని ఉండిరి. మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. దే themselves corrupted their lives, their ways. వారు తమ మార్గములను చెరిపివేసుకున్నారు. అంతవరకు బానే ఉన్నారు, అంతవరకు బాగుండింది. దేవుడు మనుషులను నీతిమంతులుగా, యథార్థపరులుగా, పరిశుద్ధులుగానే పుట్టించాడు. ఆయన తన స్వభావం ఇచ్చి, తన పోలికనిచ్చి సృజించాడు, జీవితాన్ని అనుగ్రహించాడు. కానీ ఉన్న పరిశుద్ధతని, ఉన్న నీతిని, ఉన్న యథార్థమైన మనస్సుని మనుషుడు తన క్రియలను ఎంచుకొని తనకిష్టమైన వాటిలో నడుచుకుంటూ, తనకు నచ్చినవి చేసుకుంటూ మనిషి తన ప్రవర్తనని, తన మార్గాన్ని చెరిపేసుకున్నాడు. అది 6వ అధ్యాయం చెప్తుంది. భూలోకాన్ని పరిశీలించి చూసినప్పుడు సమస్త శరీరులు కూడా తమ మార్గాలను అపవిత్రపరుచుకున్నారు, తమ మార్గాలను చెరిపేసుకున్నారు. తెలుసు అది చెరిపివేయబడుతుంది, అది అపవిత్రపరచబడుతుంది. తామెంచుకునే మార్గం పవిత్రమైనది కాదు, తామెంచుకునే ఆలోచన, లేకపోతే తామెంచుకునే పద్ధతి, నడవడిక, ప్రవర్తన, వారు నడిచే విధానము పరిశుద్ధమైనది కాదని తెలుసు. అయినా వారు తమ చేతులారా తమ ప్రవర్తనని చెరిపేసుకున్నారు. ఆ ప్రయత్నంలో 3 రకములైన జీవితాలు, 3 రకాలైన ప్రవర్తనలు కనపడతాయి. నీతిని స్థాపింపబూనుకొనున్నప్పుడు, నీతిగా ప్రవర్తింపబూనుకొనున్నప్పుడు, నీతిని నడువ ప్రయత్నించినప్పుడు, మనం నీతిగా నడవాలి, నీతిగా బ్రతకాలి, దేవుని నీతిని కలిగి జీవించాలనే ప్రయత్నంలో 3 ఉంటాయి. ఒకటేమో యథార్థంగా దేవుని ఎదుట నీతిలో నడవడం, దేవుని నీతిని చెప్పాం కదా, దేవుని చట్టంలో నడవడం, బై ద డివైన్ లో. రెండోది ఏంటంటే తెలిసి కూడా ఆ నీతిలో నుండి కావాలని తెలిసి ఎరిగి దానిలో నుండి తప్పిపోవడం, దానిలో నుండి తొలగిపోవడం, దుర్నీతి, అన్రైచియస్నెస్, కరప్టెడ్ రైచియస్నెస్. అండ్ ద థర్డ్ వన్, మూడోది ఏంటంటే ఈ ప్రయత్నంలోనే జరుగుతుంది. నీతిగా నడువ ప్రయత్నించినప్పుడే ఈ 3 స్టేజెస్ కనపడతాయి. ద థర్డ్ స్టేజ్ ఈస్ సెల్ఫ్ రైచియస్నెస్, స్వనీతి. 10వ అధ్యాయం రోమా పత్రిక, తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు, దే ఆర్ ఇన్ ద వే టు వాక్ ఇన్ రైచియస్నెస్. నీతిలో నడువగా ప్రయత్నిస్తూ ఉంటాం, దేవుని నీతిని ఎంచుకొన ప్రయత్నిస్తూ ఉంటాం, దేవుని ఎదుట యథార్థముగా నడువ ప్రయత్నిస్తూ ఉంటాం. అదే సమయంలో మన స్వనీతిని స్థాపించుకుంటాం. మన నీతిని, మన భక్తిని, మన ఇష్టాన్ని, మన చిత్తాన్ని, మన ఆలోచనని, అంత సర్వము మన ఆలోచన, మన తలంపు, మన జ్ఞానం, మన బుద్ధినే ఉంచుకొని అదే దేవుని నీతి అని పొరపడుతూ ఉంటాం. ఈ 3 స్టేజెస్ కూడా దేవుని ఎదుట నడచు ప్రతి వ్యక్తి జీవితంలో కనపడతాయి, ప్రతి వ్యక్తి జీవితంలో కనపడతాయి. నీతి, దుర్నీతి, స్వనీతి. నీతి, దుర్నీతి, స్వనీతి. స్వనీతి అంటే మన సొంతం, దేవుని వలన అక్కర్లేదు. ఇంకా నేను దేవుని వలన యథార్థముగా నడవగలుగుతున్నాను అనే మాట ఉండదు. ఇంకా దేవుని నీతిని ప్రవర్తిస్తున్నాను, నా నీతి కాదు, నా నీతిని బట్టి కాదు, నా శక్తిని బట్టి కాదు, నా సామర్థ్యతను బట్టి కాదు, నేను దేవుని వలన నడవగలుగుతున్నాను అనే ఆలోచన ఉండదు. స్వనీతిని స్థాపించుకునేటప్పుడు మనం చేసేదల్లా మంచి అనుకుంటాం, మనం నడిచేదల్లా మంచి అనుకుంటాం. కానీ అది దేవుని చట్టానికి, దేవుని పరిశుద్ధమైన చట్టానికి అంగీకరించదు మన ప్రవర్తన. ఆ చెడ్డ కాలంలో నోవహు సమస్త శరీరులు తమ ప్రవర్తనను చెరిపివేసుకుంటున్న కాలంలో, తమ మార్గాలు చెరిపివేసుకుంటున్న కాలంలో నోవహు దుర్నీతి జోలిపోకుండా, నోవహు స్వనీతి జోలిపోకుండా ఎంత భయపడ్డాడో దేవుని ఎదుట నడవడానికి, ఎంత భయపడ్డాడో, ఎంత వణికిపోయినాడో దేవుని నీతిని, దేవుని ఎదుట నడవడానికి. మోషేని గురించి మనం చెప్పుకున్నాం కదా, ఆ కొండ మీద చూపబడి ఉన్న ఆ మాదిరి, ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున
ఒకవేళ రవ్వంతైనా పొల్లైనా నేను తప్పిపోతానేమో, ఎక్కడైనా నేను చూసినది తప్ప నా ఇష్టం ఎక్కడైనా కనపడుతుందేమో, ఎక్కడైనా నా తలంపు కనపడుతుందేమో, నా జ్ఞానం కనపడుతుందేమో, నా మాటలు కనపడతాయేమో అని మిక్కిలి భయపడి వణికాడంట మోషే. ఆ మోషే ఎవరు? 40 పగళ్ళ రాత్రులు దేవుని అగ్నిలో దేవునితో నడిచినవాడు, దేవునితో సహవాసం చేసినవాడు. ఆ మోషే దేవుని స్వరూపం నిదానించి చూచిన వాడు ఆ కొండ మీద చూపబడిన మాదిరి చొప్పున చేయడానికి, నడవడానికి, ఆ మాదిరిని ఎగ్జాక్ట్ గా భూమి మీద తను రూపించడానికి ఎంత భయపడినాడో మోషే. ఎక్కడైనా నా సొంతది కలుగుతుందేమో, నా సొంత ఆలోచన కలుగుతుందేమో, నా సొంత జ్ఞానం కనపడుతుందేమో, నా సొంత బుద్ధి కనపడుతుందేమో, అన్ని లక్షలు నేను నడిపించేటప్పుడు ఒక రవ్వంతైనా ఉండకూడదా తన సొంత ఆలోచన? అంత చేస్తున్నాడు కదా, కొంచెం కూడా లూజ్ ఉండదా తన ఇష్టం వచ్చినట్లు నడవడానికి? పోనీ తన బాధ ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా లేదా? ఆయాసపడి బండతో మాట్లాడు అన్నప్పుడు బండని కొట్టాడు. అక్కడ చాలా ఆయాసపడ్డాడు, వేదన పడ్డాడు మోషే. అంత భారం తట్టుకోలేక, నేను మీ ద్రోహులారా, అవిధేయులైన పిల్లలారా, నేను మీకోసం ఈ బండను కొట్టి మీకు నీళ్లు రప్పించాలా అన్నాడు. అక్కడ దేవుడు అన్నాడు, నా పరిశుద్ధతను నువ్వెందుకు నమ్ముకోలేదు? యు డోంట్ హ్యావ్ రైట్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. నీ ఆవేదన వ్యక్తపరచడానికి కూడా లేదు. యు హ్యావ్ టు ఆనర్ మీ, నన్ను సన్మానించాలి. నా పరిశుద్ధతను సన్మానించినట్లు మీరు నన్ను నమ్ముకొనకపోతిరి, సర్వ సమాజం ఎదుట నన్ను నమ్ముకొనకపోతిరి. మనం ఎంత భయపడాలో దేవుని ఎదుట నీతిగా నడవడానికి. ఈ ప్రయత్నంలోనే 3 కనబడతాయి. 1 నీతి, 2 దుర్నీతి, 3 స్వనీతి. ఈ మూడింట్లో ఏదో కేటగిరీలో పడిపోతాం. ఈ మూడిట్లో ఏదో ఒక దాంట్లో జారిపోతాం. మనుషుడు తన మార్గములను సరిచూచుకొనడం, తన మార్గములను చక్కపరుచుకొనడం తన వశంలో లేదు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం. ఇట్ ఈస్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్ టు అప్రూవ్ హిస్ వేస్. The way of man is not in his. 23 వచ్చిన 10వ అధ్యాయం 23 వచ్చిన. యెహోవా తమ మార్గమును నేర్చుకొనుట, యెహోవా తమ మార్గమును పక్కన కామ ఉంది కదా, యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదనియో, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట లేదనియు. there is nothing in man's hand. The way of man is not in himself. It is not in man that walketh to direct his steps. తన మార్గములు, తన ప్రవర్తనని చక్కపరచుకోవడం, జాగ్రత్తగా నడుచుకోవడం మనుషుని చేతిలో లేదు. కొంచెం జాగ్రత్తగా నడుచుకోవాలి, కొద్దిగా జాగ్రత్తగా ప్రవర్తించాలి అని అంటాం మనం. మనుషుని చేతిలో లేదు అది. హీ హ్యాస్ టు సరెండర్. దేవుని ఎదుట సరెండర్ అవ్వాలి, దేవుని ఎదుట కమిట్ అవ్వాలి. యూ గైడ్ మై పాత్, యూ గైడ్ మై వేస్. అలాగున యేసుప్రభు వారు చెప్పిన మాట అది. మీరు నీతిని వెదకండి. ఎప్పుడు వెదకాలి? ఎప్పుడు వెదకాలి? ఏ పరిస్థితుల్లో వెదకాలి దేవుణ్ణి? ఇంకా మనం భయంకరమైన ఊబిలో, పాపపు ఊబిలో చిక్కుపడిపోయిన తర్వాత, దేవా ఇంకా నేను లేవలేకపోతున్నాను, నువ్వే నన్ను కాపాడాలి, నువ్వే నన్ను బయటికి తీయాలని అప్పుడు వెతకడమా దేవుణ్ణి? ఆయన మాటకు అనుకూలంగా ప్రవర్తించకుండా, ఆయన మాటకు లోబడకుండా, ఆయన మాటను అంగీకరించకుండా, చేయాల్సినదంతా చేసేసి, నడవాల్సినంతా నడిచేసి, ప్రవర్తించకూడనిదంతా ప్రవర్తించి, అప్పుడు దేవుని దగ్గరకు వచ్చి, దేవా నా మార్గం సరిచేయ్యా, నా మార్గం చక్కపరిచేయ్యా. ఆల్రెడీ ఇట్స్ డన్. మనం ఎంచుకోలేదు దేవుని మార్గం, మనం ఎంచుకోలేదు దేవుని ఏలుబడిలో నడవటాన్ని. ఇప్పుడు వచ్చి దేవా నా మార్గం సరిచేయి, నా జీవితం సరిచేయి అంటే ఎట్లా?
దేవునికి స్తోత్రం చూద్దాం. తన జీవితం అంతట్లో 120 సంవత్సరాలలో దుర్నీతి గాని స్వనీతి గాని కనపడకుండా దేవుని దృష్టిలో, యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడు నోవహు, నీతిపరుడు. నోవహు ఈ తరము వారందరిలో, వాళ్ళలో స్వనీతి కనపడుతుంది, వాళ్ళలో దుర్నీతి కనపడుతుంది. నాకు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు నీతిగా నడవడానికి. 6వ అధ్యాయం స్టార్టింగ్ లో ఉంటుంది, దేవుని కుమారులు ఉంటారు అక్కడ. వారు కూడా ప్రయత్నిస్తూనే ఉన్నారు, బట్ వారు తమ స్వనీతిని ప్రూవ్ చేసుకుంటున్నారు. కానీ నువ్వు మాత్రం నా ఎదుట నా మనస్సుకు నచ్చినట్లుగా నడుస్తున్నావు. నా నా చట్టాన్ని నువ్వు అమలు పరుస్తున్నావు నీ జీవితంలో. నా నీతిని నువ్వు స్థాపించుతున్నావు నీ జీవితంలో. సో యు ఆర్ ద రైచియస్ మ్యాన్. I find you the righteous man of all these generations. Among all these people, నువ్వు మాత్రమే నీతిపరుడవుగా ఉన్నావు. 54వ అధ్యాయం యెషయా గ్రంథంలో 14వ వచనం. You will be established in righteousness. 14వ వచనం అదే. నీవు నీతి గల దానివై నీవు నీతి గల దానవై స్థాపించబడడం. స్థాపన, నేరస్థాపన కాదు, నీతిలో స్థాపింపబడడం. మన హృదయములలో దేవుని నీతి స్థాపించబడాలి. అలాగున మన హృదయాలు దేవుని నీతిని వెదకాలి. 119వ కీర్తన 2వ వచనం చెప్తుంది, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, బలమంతటి చేత, జ్ఞానమంతటి చేత, అధికారం తెలిసిన జ్ఞానమంతటి చేత, పూర్ణ హృదయముతో దేవుని వెదకువారు ధన్యులు. మనం చూడండి, మనకి ఏదైనా వేదన కలిగినప్పుడు, మనకి అక్కర కలిగినప్పుడు, మనకి ఏదైనా భయం కలిగినప్పుడు అప్పుడు పట్టుకుంటాం దేవుని గట్టిగా. దేవా నువ్వు కనపడి తీరాల్సిందే. రోగాలలో వెతుకుతాం, అక్కరలలో వెతుకుతాం, వేదనలలో వెతుకుతాం, భయాలలో వెతుకుతాం. అలా వెతికినప్పుడు కనబడడు దేవుడు. దేవునికి తెలుసు ఈ బాధ అయిపోగానే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారని కదా. మనం వెతికే టైం అలాంటిది. అలాంటి పరిస్థితుల్లోనే వెతుకుతాం. ఇంకా లేదంటే ఒకవైపు అవిధేయత కనబడుతూనే ఉంటుంది, ఒకవైపు దేవుని ఎడల గౌరవం లేని ప్రవర్తన కనబడుతూనే ఉంటుంది, మరో పక్కన దేవుని వెతుకుతా ఉంటాం. అదే లూకా, మార్కు, మత్తయి సువార్తల్లో దేవదూతలు అన్నారు. అదేంటి, ఆయన లేచి ఉన్నాడు కదా, ఆయన సజీవుడై ఉన్నాడు కదా, మృతంలో మరణంలో వెతుకుతున్నారేంటి ఆయన్ని? ఆయన లేచి ఉన్నాడని తెలీదా మీకు? సజీవుడైన వాణిని మృతులలో ఎందుకు వెతుకుచున్నారు మీరు? ఆయన మృతుల్లో ఉంటాడా? మరణంలో ఉంటాడా ఆయన? చాలా పరిస్థితుల్లో మనం అలానే వెతుకుతా ఉంటాం దేవుని కదా. మన అవిధేయతల్లోనే వెతుకుతా ఉంటాం. దేవుని యొద్దకు వచ్చినప్పుడు మన హృదయం అంతా కూడా ఆయన సన్నిధిలో కుమ్మరింపబడాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, హృదయంలో ఏమి ఉన్నా దేవుని ఎదుట ఓపెన్ గా, ట్రాన్స్పరెంట్ గా ప్రభు ఎదుట కుమ్మరించుకోవాలి. అప్పుడు నీ హృదయంలో ఎక్కడ ఎలా పని చేయాలో, మన హృదయాల్లో దేవుడు ఎలా క్రియ చేయాలో అప్పుడు క్రియ చేస్తాడు ఆయన. ఒక పక్క అవిశ్వాసం, ఓ పక్క అవిధేయత, ఓ పక్క దుర్నీతి, ఓ పక్క అన్ని మనకి ఇష్టమైనవన్నీ పెట్టేసుకొని విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టకుండా, వదులుకోవాల్సినవి వదులుకోకుండా, మానుకోవాల్సినవి మానుకోకుండా దేవా నాకు ప్రత్యక్షం కావాలంటే ఎలా కనపడతాడు ఆయన? పాపంలో కనపడతాడా? పాపంలో కనపడతాడా? మరణంలో కనపడతాడా? ఉంటాడా ఆయన? నోవహు ఎంత భయంతో వెతుకుంటాడో దేవుణ్ణి. చుట్టూ చూస్తున్న అపవిత్రత తను ఇంకా భయపరిచి ఉంటది, భయపడినట్లు చేసి ఉంటది. దేవా ఇదిగో వారి క్రియలు అలాగున్నాయి, నా ప్రవర్తన ఎలాగుంది, నీతిగానే ఉందా? అంతమందిలో ఒక్క వ్యక్తి నీతి. అదే ఆ నీతి ఎంత బలమైనది అంటే
ఆ కుటుంబంలో తన భార్య, తన కుమారులు, తన కోడళ్ళు ఆ ఓడ చేస్తుంటే నీతి కలిగిన నోవహుకు సపోర్ట్ చేశారు వారు. ఎప్పటికైనా నీతి గెలుస్తుంది, నిత్యం నిలుస్తుంది నీతి. 120 సంవత్సరాలు చూస్తూనే ఉన్నారు భార్య, కుమారులు, కోడళ్ళు. లాస్ట్ లో ఓడంతా పూర్తయిపోయిన తర్వాత దేవుడు అన్నాడు నోవహుతో, నోవహు, నీ భార్యయు, నీ కుమారులను, నీ కోడన్రును ఓడలోనికి ప్రవేశించండి. ఆ మాట మీరు చదివి చూడండి. తర్వాత 6వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం దాకా ప్రతిసారి కూడా పర్టికులర్ గా అందరినీ ప్రస్తావిస్తాడు దేవుడు. నువ్వు నీ కుటుంబం లోపలికి వెళ్ళిపోండి అంటే అయిపోవు కదా, అలా కాదు. నోవహు, నీవును నీ భార్యయు, మీరు చదవండి చాలా బాగుంటది, నీ కుమారులను నీ కోడన్రును ఓడలోనికి ప్రవేశించండి. నోవహు, నీవును నీ భార్యయు నీ కుమారులను నీ కోడన్రును ఓడలో నుండి బయటికి రండి. నోవహు, నీవును నీ భార్య, కుమారులు, కోడన్రులు ఈ భూమిని నిండించండి. ప్రతిసారి కూడా దేవుడు కుటుంబం అంతటిని ప్రస్తావిస్తాడు. ఒక్కని నీతి, ఎంత పరిశుద్ధమైన నీతి కుటుంబం అంతటిని జలప్రళయంలో కాపాడింది. వారికి నీతి లేదు, నోవహు నీతే వారికి సరిపోయింది అని కాదు. నోవహు నీతి వారిని కూడా నీతి పరులనిగా చేసింది, వారిని అట్రాక్ట్ చేసింది అనొచ్చు. నోవహు నడుచుకుంటున్న విధానం చూసి వారు ఆకర్షితులై, ఇదేంటి వారి మామ గురించి, కోడన్రులు, కొడుకులంటే చూస్తూ ఉన్నారు ఓకే, కోడన్రుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు కదా, వాళ్ళు కూడా మా మామ నడుస్తున్న పద్ధతి ఏంటి, 120 సంవత్సరాలు గడుతున్నాడు, పిచ్చివాడు అనుకోలేదు వారు, దూషించలేదు వారు, హేళన చేయలేదు వారు, అపహాస్యం చేయలేదు వారు. అలాంటివి ఏం కనపడవు ఆ భాగంలో, లేవు కాబట్టి అవి ప్రస్తావించలేదేమో. వారు లోబడ్డారు. అందుకే దేవుడు అన్నాడు, నీ కుమారులను నీ కోడళ్ళను ఓడలోనికి ప్రవేశించండి. నీ కుమారులు నీ కోడలను ఓడలో నుండి బయటికి రండి. నీ కుమారులను కోడళ్ళను భూమిని నిండించండి. నీతి చాలా బలమైనది, చాలా శక్తివంతమైనది కూడా. కుటుంబం అంతటిని రక్షించింది. నోవహు నడుస్తున్న పద్ధతిని, నోవహు ప్రవర్తనని, నోవహు నడవడికలని కుమారులు, భార్య, కోడళ్ళు చూసిండ్రా. కానీ ఎక్కడ కూడా వేలెత్తి చూపే అవకాశం లేకుండా ప్రవర్తించాడంట నోవహు. దేవుని ఎదుట నీతిగా నడిచే వ్యక్తిలో భూలోకమంతా వెతికి చూసినా కనపడదు. కనపడుతుందా? దేవునికే కనపడలేదు, ఇంకా భూలోకం అంతా వెతికి చూసినా కనపడుతుందా? ప్రపంచంలోని మనుషులందరూ వెతికి చూసినా కనపడుతుందా? అందుకే ఒక మనిషి తన జీవితంలో, సర్వలోకంలో, భూమి మీద నడిచి ఆ జీవితంలో పరిశుద్ధునిగా ప్రవర్తించాలనంటే ఇదే గురి. దేవుని ఎదుట నడవడం నేర్చుకుంటే, దేవునితో సహవాసం చేయడం నేర్చుకుంటే మనుషులతో మన సహవాసం పరిశుద్ధంగా ఉంటుంది. మనుషులతో మన సహవాసం పరిశుద్ధంగా లేదా, మన ఇరుగు పొరుగు వారితో కుటుంబంలో పరిశుద్ధంగా లేదా, ఖచ్చితంగా దేవుని ఎదుట కూడా సంథింగ్ రాంగ్ కదా. నోవహు నీతిపరుడు. దేవుడు 2 సార్లు రాయించాడు ఆ మాటని, నీతిపరుడు నోవహు. మరలా 7వ అధ్యాయంలో, నోవహు, ఈ తరము వారందరిలో నీవే నీతిమంతుడుగా కనపడుతున్నావు. ఎంత ఇష్టంగా చెప్పుకున్నాడో దేవుడు, ఎంత సంతోషంగా ఉంటుంది. అంత మంది, అన్ని వేల మంది, లక్షల మంది జనాభా తెలీదు, కానీ వేల మంది అయితే ఉండుండొచ్చు. అంత మందిలో నుండి నోవహు ఒక్కడిని చూడగానే ప్రాణం అసలు ఎంత తెప్పరిల్లు ఉంటుందో. ఓకే, నా డివైన్ లా, నా చట్టాన్ని అమలు పరిచే వాళ్ళు, నా దృష్టికి యోగ్యముగా, నా దృష్టికి అనుకూలంగా నడిచే ఒకడున్నాడు భూమి మీద. సరే, నా వాగ్దానాలు, భూమి మీద నేను చేయదలిచిన ఉద్దేశాలు, భూమి మీద నేను చేయదలిచిన తలంపులు, ప్రణాళికలు ఈ వ్యక్తిలో నుండి భద్రం చేద్దాం అనుకున్నాడు దేవుడు. నోవహులో సర్వ వాగ్దానాలు, ఉద్దేశాలు, ప్రణాళికలు, అనాది ప్రణాళికలు అన్ని నోవహులో నింపేశాడు దేవుడు. నోవహు ఈ వాగ్దానాలు, ప్రమాణాలు, ఉద్దేశాలు, ప్రణాళికలు అన్ని మోసుకుంటూ జలప్రళయాన్ని దాటుకున్నాడు. దేవుడు దాటించాడు జలప్రళయాన్ని. నోవహులో ఇవన్నీ భద్రం చేయబడాలి. ఈ
దేవుడు కలిగి ఉన్న అనాది ప్రణాళికలు, అనాది ఉద్దేశ్యాలు, పరిశుద్ధమైన ఆలోచనలు, ఇవన్నీ నోవహులో నుండి దేవుడు బయటికి తీసుకురావాలని నోవహును కాపాడాడు. జల ప్రళయంలో గుండా 120 సంవత్సరాలు వెయిట్ చేసి విశ్వాసం బలపరిచి ఈ 120 సంవత్సరాల్లో నోవహు విశ్వాసం సంపూర్ణం కాలేదా, అందుకే 120 సంవత్సరాలు పట్టిందా అని అంటే కాదు. అది దేవుని జ్ఞానం. ఇంకా దేవుడు ఎందుకు అంతకాలం వెయిట్ చేయించారో తెలియదు. సరే, ఈ రాత్రికాల సమయంలో మన జీవితాలలో యేసు ప్రభు వారి మాట అది, నీతిని వెదకండి, మొదట ఆయన రాజ్యం, ఆయన నీతిని వెదకండి, మిగిలిన అన్ని కూడా ఆయన చూసుకుంటాడు. కాకపోతే మన మనస్సు, మన రహస్యపు మనస్సు ఫస్ట్ మిగిలిన వాటన్నిటిని చూస్తుంది, మొట్టమొదట ఉన్న రెండింటిని మర్చిపోతుంది. వీటిని సంపాదించుకునే ప్రయత్నంలో ఈ రెండింటిని పోగొట్టుకుంటాం. కానీ ఈ రెండింటిని, ఆయన రాజ్యాన్ని, నీతిని సంపాదించుకునే ప్రయత్నంలో ఇవన్నీ నువ్వు పోగొట్టుకున్నా పర్వాలేదు, ఆయన సమకూర్చుతాడు అన్ని. మన పరలోకపు తండ్రికి తెలుసు అన్ని, ఏం కావాల్సి ఉంది, ఏ టైంలో కావాల్సి ఉంది. హీ నోస్ ఎవ్రీథింగ్. సర్వ ప్రపంచం ఆయన చేతిలో ఉంది కదా, ఏం కావాలో ఇవ్వడా? సృష్టి ఆయన చేతిలో ఉందే కదా, సర్వం ఆయన సృష్టించినదే. జీవితంలోని కాలం, వయసు, ఆరోగ్యం సర్వం ఆయన సృష్టించినదే కదా. హీ విల్ టేక్ కేర్, హీ విల్ కేర్ ఫర్ దాట్, హీ విల్ హ్యావ్ కన్సర్న్. కానీ మొదట మనం వెతకాల్సింది ఆయన నీతిని. ఆయన నీతి మన జీవితాలలో, మన హృదయాల్లో స్థాపన చేయబడేంత వరకు వెతకాలి. నీతి గలదానవై స్థాపింపబడుదువు, యు విల్ బి ఎస్టాబ్లిష్డ్. పునాదే నీతి మీద పడుతుంది. ఇంగ్లీష్ లో బాగుంటుంది, యు విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఫర్మ్లీ ఆన్ రైచియస్నెస్. పునాది, నీతి పునాది మీద నువ్వు స్థాపింపబడతావు. అలాగన మనం స్థాపించబడాలి దేవుని నీతి మీద. ప్రభు సన్నిధిలో వేడుకుందాం, ప్రభా నాకు ఆ నీతి, నోవహు నీతిని నాకు దయచి, నా క్రియలలో, నా ప్రవర్తనలో, నా హృదయమంతట్లో, నా జీవితంలో, నా నడతలలో దేవా నీ నీతిని నేను వెతకాలి, నీ నీతిని నేను వెతకాలి. నేను మాట్లాడే మాటలలో, నా క్రియల్లో, నడతలలో, ప్రవర్తనలో నేను నీ నీతిని జరిగిస్తున్నానా? నీతి అంటే ఆయన సముఖము ఎదుట, ఆయన ముఖము ఎదుట నడవడం. నీతి అంటే ఆయన ముఖము ఎదుట ఆయనకు యోగ్యంగా నడవడం, అది నీతి. ప్రభు నాకు ఆ కృప దయచేయండి, నన్ను ఆ నీతి మీద నన్ను స్థాపించండి, నాకు ఆ పునాది వేయండి, నా హృదయంలో ఎన్నడూ కదల్చబడని పునాది నాకు వేయండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. యేసు ప్రభు వారి రక్త ప్రోక్షణ వలన, ఆయన శిలువ బలియాగము ద్వారా మనకి దయచేయబడింది, కానీ దాన్ని మనం జీవించట్లేదే. ఒకప్పుడైతే అసలు లేదు, కానీ ఇప్పుడు యేసు ప్రభు వారి ద్వారా మనం నీతిమంతులనిగా తీర్చబడ్డాం, అయిపోయింది. సదాకాలమునకు సంపూర్ణులనిగా, నీతిమంతులనిగా తీర్చేశాడు ఆయన చేసిన ఒక్క బలియాగం ద్వారా. కానీ మనము ఆ సంపూర్ణమైన బలియాగంలో నుండి ఆయన సంపూర్ణమైన నీతిని ప్రవర్తింపలేకపోతున్నాం, జీవించలేకపోతున్నాం. అడుగుదాం, ప్రభువా నీవు దయచేసిన సంపూర్ణమైన నీతిని నేను అనుభవించాలి, జీవించాలి, కనపరచాలి, నాకు ఆ కృప దయచేయండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. దేవుడి మాటలన్నీ మన వెనుకడిలో దీవించుగాక. ఆమేన్, ఆమేన్.